ఏంటది? ఓ ఇద్దరు పేరెంట్స్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఇద్దరు పేరెంట్స్ తన పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేస్తే ఆ పిల్లలేమో వాళ్ళ తాతయ్య దగ్గర చెప్పుకుంటారు, సెల్ ఫోన్ లేనటువంటి చోటికి నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి. కారణం ఏంటి? వాళ్ళకి ఆ భావం పుట్టడానికి కారణం ఎవరు? పేరెంట్స్. ఉద్యోగానికి వెళ్ళిపోతారు 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 6 గంటల వరకు. వచ్చిన తర్వాత అయినా గడపాల్సినటువంటి సమయం పిల్లలతో గడపకపోతే, ఇవ్వాల్సినటువంటి సమయం ఇవ్వకుండా, వచ్చిన తర్వాత భార్యాభర్తలు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సోఫాలో కూర్చొని ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు పట్టుకొని అదే పనిగా రీల్స్ చూసుకోవడం, చాటింగ్లు చేసుకుంటున్నారు. మరి పిల్లాడికి ప్రేమ ఎక్కడ దక్కుద్దండి? వాడికి ఏదైనా సమస్య ఉంటే ఎవరితో చెప్పుకుంటాడండి? వాడు ఏదైనా వాడి తాలూకా ఫీలింగ్స్, వాడి మనసులో ఉన్నటువంటి భావాలు, వాడి స్కూల్లో జరిగినటువంటి సంఘటనలు, లేదా వాడు గొప్పగా చెప్పుకోవాలనుకుంటున్నటువంటి మాటలు ఎవరితో చెప్పుకుంటాడండి? మనం వినం. ఇలాగే అందరిళ్లలో జరుగుతుందని నేను చెప్పను, కానీ కనీసం 100కి అలాంటి కేసెస్ కూడా వచ్చాయి. అలాంటి వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేసాం. కారణం ఏంటి అని చెప్పి అనాలిసిస్ చేస్తే ఓ గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో మాట్లాడొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో నేను వచ్చాను. దయచేసి ఈ చిన్న సలహాలు కొంచెం పాటించండి. నెక్స్ట్ ఈ గంజాయి గురించి చెప్తూ ట్రాక్ తప్పాను. ఆ గంజాయి విషయంలో మీ గ్రామంలో కానీ సార్ ఇదేం దరిద్రం. ఎందుకంటే సెల్ ఫోన్లో వచ్చేస్తున్న, టీవీలో వచ్చేస్తున్న న్యూస్ అంతా. న్యూస్ పేపర్ కూడా చదవడం మానేశారు. బుక్స్ అంటే ఇంకెలాగో చదవడం మానేసి. చెప్పాను కదా, క్లాస్ బుక్స్ అనేది ఎగ్జామ్స్ ముందు వారం రోజుల ముందు తీసి టకా మన స్టార్ట్ క్వశ్చన్స్ చదివేయడం, ఎగ్జామ్స్ రాసేయడం, వచ్చిన మార్కులు రావడం, వదిలేయడం. సో ఇంకా నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకో ఇంపార్టెంట్ సమస్య ఏం కాదు, వెనక్కు బోర్డు పెట్టుకోవడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు. అది పెట్టినంత మాత్రం నిజంగా వాడు సిఐడి ఆఫీసర్ అయిపోడు. అర్థమైందా? నేను సిఐడి ఆఫీసర్ని, సిఐడి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను, మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, మీకు సంబంధించినటువంటి పాన్ కార్డులు, లేదంటే మీకు సంబంధించిన ఓటర్ కార్డు ఫలానా కేసులో ఇరుక్కుంది, అందులో డీటెయిల్స్ మీకు వచ్చాయి, కాబట్టి మీరు ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంది. మేము చెప్పినట్టు చేయకపోయినట్లయితే డెఫినెట్గా మా సిబ్బంది మీ గ్రామం వస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారని అంటాడు. ఎక్కడో ఉండి ఏదో రాష్ట్రంలో ఉండి వాడు ఫోన్ చేస్తాడు. అందులో అన్ని రకాలైన లాంగ్వేజ్లు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. తెలుగు మాట్లాడేవాడు ఉంటాడు, హిందీ మాట్లాడేవాడు ఉంటాడు. అంటే యువతల కాల్ రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే, ఏ నేటివ్ ప్లేస్ సంబంధించిన వ్యక్తి అయితే, బయట నుంచి ఎవడైనా వచ్చి ఇక్కడ మీ గ్రామంలో అరెస్ట్ చేయాలి అని అంటే లోకల్ పోలీసు వారికి ఖచ్చితంగా సమాచారం అందించాలి. లోకల్ పోలీసు వారికి ఎటువంటి సమాచారం లేకుండా ఎవడో వచ్చి మిమ్మల్ని ఎత్తుకెళ్లేటువంటి అవకాశం లేదు. అది విషయం మీకు తెలియక వాడు ఫోన్ చేసేటువంటి వీడియో కాల్ని విన్న తర్వాత మీ గుండెలో దడపట్టుకుంటుంది. బయటికి చెప్పుకోలేరు. బయటికి చెప్తే మీకు ఇంకా పెద్దదైపోద్ది ఇష్యూ. మీకు అవకాశం కూడా ఇవ్వరు. కొద్దిపాటి టెన్షన్ కేసులో ఇరుక్కుంది కాబట్టి మీరు చాలా ఇబ్బందులు పడిపోతారు. దాంట్లోంచి బయటపడాలంటే మళ్ళీ మీరు లక్షల్లో కాదు కోట్లలో ఖర్చు పెడితే బయటికి రాలేరు. కేసుల నుంచి మీరు విముక్తి పొందలేరు. మీ ఆస్తులు భూములు అన్ని అమ్ముకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మిమ్మల్ని ప్యానిక్ చేసేస్తారు. ఇంకా కంప్లీట్గా మీరు ఏం చేస్తారంటే వాడి మాటలు నమ్మేసి పూర్తి అర్థమైందా, దీనికి ఫలానా ఇంత అమౌంట్ చేసినట్లయితే నేను ఏదో రకంగా మేనేజ్ చేస్తాను, నా ఆఫీసులోనే ఉంది కాబట్టి నేనే మేనేజ్ చేస్తాను అంటాడు వాడు. అది నమ్మి మనం దఫాలుగా 1,00,000, 2,000 లక్షలు, 3,000 లక్షలు ఇలా వేస్తారు. ఒక 7-8 లక్షలు, 10 లక్షలు పోయిన తర్వాత కానీ మీరు తేరుకోలేరు, తెలుసుకోలేరు. అప్పటి వరకు మీరు ఎవరికి చెప్పలేరు కూడా. ఎలమంచిలో జరిగింది. ఎవరో చూసారా? అక్షరజ్ఞానం లేని వ్యక్తి కాదు, చదువు లేని వ్యక్తి కాదు, సొసైటీ గురించి తెలియని వ్యక్తి కూడా కాదు. ఇంకో మనిషికి నేను పోలీస్ స్టేషన్ ఉండగానే ఫోన్ వచ్చింది. అతను కంప్లైంట్ ఇద్దామని వచ్చాడు. వాస్తవానికి కంప్లైంట్ ఇద్దామని వచ్చేటప్పటికే అతనికి మళ్ళీ వాడు వీడియో కాల్ చేస్తున్నాడు. పట్టుకొని వచ్చేటప్పటికి తీసుకురా అని చెప్పేసి తీసుకొని నేను వీడియో కాల్ ఆన్ చేసి, సో ఇలాంటి రకరకాలైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా, ఇలాంటి అనర్థాలన్నిటికీ కూడా ముఖ్య కారణం ఏంటంటే సగం మన అమాయకత్వం, మరికొంత మనకున్నటువంటి అత్యాశ. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మీరు ఇవన్నిటి గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం పెడతాడు తీస్తాడు. నీ ఎదురుగా 4-5 సార్లు ఆపరేట్ చేసి, తాత ఇందులోంచి డబ్బులు రావట్లేదు, అమ్మమ్మ ఇందులో డబ్బులు రావట్లేదు, మీరు ఇంకో ఏటీఎంకి వెళ్ళిపోండి అంటాడు. మీరు చూసుకోరు. మీకు ఆ ఫేక్ ఏటీఎం, ఆడి దగ్గర ఉన్నటువంటి పనికిమాలిన ఏటీఎం కార్డు మీకు ఇచ్చేసి మనం పంపించేస్తాడు. మీరు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు కదా, దాన్ని పట్టుకొని ఇమీడియట్గా అందులోనే ఉంటుంది పిన్, డబ్బులు తీసేస్తారు. అంటే ఇది కొన్నాళ్ళ క్రితం జరిగేది.
ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గాయి, బట్ అయినా కూడా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవి కూడా తెలుసుకోండి. ఇక నెక్స్ట్ యూత్ గురించి చెప్పమన్నాడు రామకృష్ణ. పిల్లలు కూడా చాలామంది అన్నిటికీ అనర్థాలకి లింకు, ప్రతి దిక్కుమాలిన దరిద్రగొట్టు నేరాలన్నిటికీ కూడా మొబైల్ ఫోనే లింకు. ఆ మొబైల్ ఫోనే లేకపోతే వాళ్ళు సగం సమస్యలు అనేవి సొసైటీలో ఉండవు, సగం తల్లిదండ్రులు తలకాయ నొప్పులు కూడా ఉండవు, సగం మంది యువత కూడా కేసుల్లో ఇరుక్కోకుండా ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చదువుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు మన టెక్నాలజీ పెరిగిన తర్వాత దాన్ని మన మంచి కోసం ఉపయోగించాల్సిన పోయి, మన అవసరాల కోసం ఉపయోగించాల్సిన పోయి విలాసాల కోసం వాడుతున్నాం, అలాగే నేరాల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. సో యూత్ అందరూ కూడా మొబైల్ ఫోన్ వాడేటప్పుడు దయచేసి మీకు అవసరం లేదు అనుకుంటే వదిలే, ఏవైతే ఉన్నాయో స్నాప్చాట్ అని, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని, ఇవన్నీ కూడా మీరు విత్డ్రా చేసేయచ్చు. వాటితో మీరు ఎటువంటి మెటీరియల్ తెప్పించుకోలేరు, వాటితో మీరు ఎటువంటి ఆన్లైన్ క్లాసులు వినలేరు. ఒక వాట్సాప్ అకౌంట్ ఉంటే చాలు, ఎనఫ్. సో దాన్ని మీకు అవసరానికి, చదువుకోవడానికి, మీకు పనికొచ్చేదానికి మాత్రం ఉపయోగించుకోండి తప్ప ఈ సెల్ ఫోన్ని అడ్డదిడ్డంగా ఎలా పడుతుంది అలా వాడుతానంటే అది చుట్టూ తిరిగి ప్రమాదం తీసుకొచ్చేది నీకే వస్తుంది, ఎవరి కోసం వెళ్ళదు. తర్వాత యూత్ ఎస్పెషల్లీ గంజాయి విషయంలో ఆల్రెడీ చెప్పాను. మీకు ఎటు విషయం ఏంటంటే గంజాయికి సంబంధించినటువంటి కేసెస్ ఏవైనా ఇన్వాల్వ్ అయితే చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించబడుతున్నాయి. చిన్న శిక్షలు ఉండవు అందులో. ఒక మనిషిని మర్డర్ చేసేస్తే 1 నెల 2 నెలల్లో బెయిల్ ఇస్తుంది కోర్టు. అదే ఒక గంజాయి కేసులో ఇరుక్కుంటే 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ మంజూరు చేయదు. దేనికది? బెయిల్ కోసం, కేవలం బెయిల్ కోసం. నేరం నుంచి బయటపడట్లేదు. మర్డర్ చేసినా 4 రోజుల్లో బెయిల్ వస్తుంది, కానీ గంజాయి కేసులు కారణం ఏంటంటే మర్డర్ చేస్తే ఒక మనిషి మరో మనిషిని మాత్రం చంపుతాడు. ఎందుకు అంత తీవ్రతగా పెట్టారనంటే ఒక గంజాయి అనేటువంటిది సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతల్లో ఒకటిగా ఉంది కాబట్టి అది ఒక వ్యక్తి 20 ఏళ్ళు జైలు శిక్షలు. మీరు మధ్య పేపర్లో చూస్తే తెలుస్తుంటుంది. చాలా కేసుల్లో మేజిస్ట్రేట్లు తీర్పులు ఇస్తున్నారు. 10 ఏళ్ళు గంజాయి శిక్ష పడింది, 20 ఏళ్ళు పడినటువంటి కేసులు ఉన్నాయి. మొన్న రీసెంట్గా 4 రోజుల క్రితం మన యలమంచిలి టౌన్కి సంబంధించిన ఒక కేసులో 15 ఏళ్ళు జైలు శిక్ష విధించారు ఒక కుర్రాడికి. సో గంజాయి అనేటువంటి కేసులోంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటపడడం అనేది దాదాపుగా అసాధ్యం. చెప్తున్నాను కదా, మర్డర్ కేసు అయినా పోతుందేమో కానీ గంజాయి కేసు అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పోదు. కాబట్టి గంజాయి విషయం అనేది ముఖద్వారంగా ఇక్కడ ఉంది, నర్సీపట్నం దగ్గరలోనే ఏజెన్సీలో గంజాయి సాగు జరుగుతుంటుంది. ఇవాళ గంజాయి గురించి ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే పిల్లలు చాలామందికి డబ్బులు అవసరం అవుతున్నాయి. ఇంట్లో డబ్బులు ఇవ్వలేకపోతే ఏం చేస్తున్నారంటే ఈ సెల్ ఫోన్ కొనుక్కోవడానికి, మళ్ళీ దేనికోసం కాదు, మళ్ళీ ఈ దిక్కుమాలిన సెల్ ఫోన్ కొనుక్కోవడానికే వాడికి డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం ఏం చేస్తున్నాడంటే ఎవడో ఒక బ్యాగ్ ఇస్తాడు, ఈ బ్యాగ్ నువ్వు ఇక్కడి నుంచి అక్కడ ఎప్పుడూ జరిగిపోదు కదా, ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకసారి ఫెయిల్ అయినా నువ్వు పోలీసులు పట్టుపడ్డా కూడా నీ జీవితం అంతా కూడా కొలాప్స్ అయిపోయినట్టే, నీ ఎడ్యుకేషన్ పీరియడ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయినట్టే. ఎందుకు చెప్తున్నానంటే క్రిమినల్ కేసులు ఇన్వాల్వ్ అవ్వద్దని, ఎస్పెషల్లీ గంజాయి కేసులు ఇన్వాల్వ్ అవ్వద్దని. పోలీస్ స్టేషన్ నుంచి సర్టిఫికేట్ చేసి ఇస్తే తప్ప ఇవాళ ఓ